క్రోధీనామ సంవత్సరం భాద్రపద మాసం ఈ సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో మీనరాశి ఫలితం. మీనరాశికి ఈ సంవత్సరం సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 7 నెలలు ఉన్నాయి. ఇందులో అక్టోబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో అనుకూలమైనవి కావు. కొద్దిగా ఇబ్బందులు, ఆరోగ్యం పరంగా ఇబ్బందులు, ఆటంకములు, ఆదాయానికి మించిన ఖర్చులు, ఇవన్నీ కొద్దిగా ఇబ్బందులు చేయను. కారణం ఏలినాటి శని 1, 2 జన్మరాహు, 3 గురుడు రాష్ట్రాధిపతి, తృతీయం శత్రుక్షేత్రం, సప్తమ స్థానం కేతువు. వీటి వలన గ్రహస్థితులు అనుకూలంగా లేనందున ఆదాయానికి మించిన ఖర్చులు, కొద్దిగా మనశ్శాంతి తక్కువ ఉండడం, కొన్ని కార్యక్రమాలు ఆటంకం చేయడం, అనుకూల పరిస్థితులు లేకపోవడం, గృహంలో చికాకులు, వివాహం కాని వారికి ఆటంకములు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకం, ఆదాయం మించిన ఖర్చులు వగైరా అన్ని విధాలకు కూడా పెద్ద అనుకూలంగా ఉండదు. అందులో అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో మరికొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. సరాసరిగా ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందులు వచ్చినా కూడా కొన్ని కార్యక్రమాలు జయమవుతాయి, కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి, కొన్ని విధాలుగా మధ్యలో అనుకూల పరిస్థితులు కెడతాయి. దానివల్ల కొంత ఉపశమనం కలిగి కొన్ని కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే జన్మ జాతకంలో దశ అంతర్దశలలో జాతక బలం, గ్రహముల స్థితి బలంగా ఉన్నప్పుడు ఈ గోచార ఫలితము కన్నా దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. కనుక అన్ని అనుకూల పరిస్థితులు కూడా రావచ్చు, చెడు కూడా రావచ్చు. అందుకు అందరూ జన్మ జాతక ఫలితం చూసి గోచారం చూడవలసిందిగా కోరుతున్నాను.